Good morning, children. How are you, ma? I'm fine, thank you. Hope you also fine at your homes. Nana, in yesterday class, I explained you activity 2 about proteins. Nana, yes or no? Today I am going to explain you fats, ma. Before going to the class, first we have to know today date and day, ma. Today date 23rd July month 2021 and day Friday, ma. Today I am going to explain you fats. Fats, ma. See, when we eat curd rice, our palm becomes oily. Why does it happen, Nana? See, when we eat curd rice, if we eat curd rice, our palm becomes oily. Why does it happen? ఎందుకు అలా అవుతుందన్న మన హ్యాండ్ మొత్తం ఆయిల్గా అయిపోతుందంటే ఎందుకు అవుతుంది? బికాస్ the paper the paper used to pack bhaji or pakodi etc becomes translucent here and there. Why? See, here also what they are saying means if we are using paper to pack bhaji or pakodi, it also becomes translucent, Nana. Here the paper become translucent, but there our palm becomes oily. What is the difference between these two, ma? See, the butter present in the curd makes the palm oily and the oil present in the bhaji, puri, etc. So here what they are saying means in curd, which is present in curd, Nana? Butter. Yes or no? Which one is present in curd, ma? Butter is present in the curd, makes the palm oily. So ఎందుకు మన పామ్ అంటే ఏంటంటే మన అరచేతులు. సో ఎందుకు మన అరచేయి ఆయిలీగా అవుతుంది అంటే సో కర్డ్లో బటర్ ప్రజెంట్ అయి ఉంటుంది కాబట్టి మన పామ్ అనేది ఆయిలీగా ఉంటుంది అని చెప్తున్నారు. అలాగే ఆయిల్ ప్రజెంట్ ఇన్ బజ్జీ అండ్ పూరి. హియర్ బజ్జీ పకోడీ ఇచ్చారు కదన్నా, అలాగే బజ్జీ పకోడీ మనం పేపర్లో పెట్టడం వల్ల ఏమవుతుంది, వన్ వీ యూస్ టు ప్యాక్ బజ్జీ ఆర్ పకోడీ ఆర్ పూరి ఇవన్నీ ప్యాక్ చేయడానికి మనము పేపర్ యూజ్ చేస్తే పేపర్ ఎలా అవుతుంది అంటున్నారు, ట్రాన్స్లెంట్గా అవుతుంది బికాస్ ఆయిల్ ప్రజెంట్ ఇన్ దట్ ఐటమ్స్. ఓకేనా? నెక్స్ట్ సి మేక్ ద పేపర్ ట్రాన్స్. సో ఈ ఆయిల్ పేపర్ని ఏం చేస్తుంది నాన్న, ట్రాన్స్పరెంట్గా చేస్తుందంట. ఆయిల్స్ అండ్ బటర్ హ్యావ్ ఫ్యాట్స్. దిస్ టూ హ్యావ్ నాట్ ఓన్లీ దిస్ టూ నాన్న, ఆయిల్ బటర్ ఘీ వీటన్నిటికి కూడా ఏముంటాయి నాన్న, ఫ్యాట్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. we are very familiar with fats in our daily life. Let us know about them. సో మనం తీసుకునే డైలీ లైఫ్ ఫుడ్లో ఈ ఫ్యాట్స్ అనేటివి ప్రజెంట్ అయి ఉంటుంది నాన్న. లెట్ us learn about them. See, our body uses fats as a fuel source. సో నాన్న మన బాడీలో ఫ్యాట్స్ ఎటువంటి సోర్స్లో యూజ్ చేస్తుంది నాన్న, ఫ్యూయల్ సోర్స్లో యూజ్ చేస్తుంది. సో దే ఆర్ ఆల్సో కాల్డ్ ఎనర్జీ గివింగ్ న్యూట్రియంట్స్. వాటిని ఏమని పిలుస్తారు, ఎనర్జీ గివింగ్ న్యూట్రియంట్స్ అని కూడా పిలుస్తారు. ఇన్ ఫ్యాక్ట్ ఫ్యాట్స్ గివ్ మోర్ ఎనర్జీ వెన్ కంపేర్డ్ టు ద సేమ్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. సో కార్బోహైడ్రేట్స్తో కంపేర్ చేసుకుంటే ఫ్యాట్స్ మనకి ఎక్కువగా ఎనర్జీ అనేది ప్రొవైడ్ చేస్తుంది అన్న. సి హియర్ సమ్ ఫ్యాట్ ఫుడ్ ఐటమ్స్ గివెన్ అన్న, బటర్, ఘీ, ఆల్మండ్ ఆయిల్, కుకింగ్ ఆయిల్ వీటన్నిటిలో ఏముంటుంది అంటున్నారు, ఎస్ ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉంటుంది. చూడండి మనకి ఇక్కడ ఫ్యాట్స్ రిచ్ ఇన్ ఫుడ్ ఐటమ్స్ అని ఇచ్చారు. సో బటర్, ఘీ, ఆల్మండ్ ఆయిల్, కుకింగ్ ఆయిల్ వీటన్నిటిలో కూడా ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉంటుంది. All the above food items we eat are rich in fats. Make a list of some more such food items. By doing sample test we can confirm the presence of fats in a given food items. సో ఇప్పుడు మనం చూసిన ఫుడ్ ఐటమ్స్ అన్నింటిలో ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉంది కదా, మరి ఫ్యాట్ ఫుడ్ ఐటమ్స్ ఇందులో ఫ్యాట్ కంటెంట్ ఉంది లేదు అని చెప్పేసి మనం ఇది వరకు ప్రీవియస్ ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్లో మనం కొన్ని ఎక్స్పెరిమెంట్స్ ద్వారా సింపుల్ టెస్ట్ ద్వారా కనుక్కున్నాం కదనా. సో ఇప్పుడు కూడా ఫ్యాట్స్కి అలాగే ఒక సింపుల్ టెస్ట్ చేసి ఆ ఫుడ్ ఐటెంలో ఫ్యాట్ ఉందా లేదా అనేది మనం ఇప్పుడు చూద్దాం నాన్న. సి బిఫోర్ టెస్ట్ ఫర్ ఫ్యాట్స్. వాట్ అన్న, టెస్ట్ ఫర్ ఫ్యాట్స్. ఫ్యాట్స్ ఆర్ యూజువల్లీ ఆయిలీ ఇన్ నేచర్. When we place the food with the fats on a paper, the paper will become transparent totally or partially. So see, fats are usually oily in nature. So fats అనేటివి ఎలా ఉంటుంది అయినా ఆయిలీగా ఉంటుంది. సో when we place food items on paper, సో మనం ఏదైనా ఒక ఆయిలీ ఫుడ్ ఐటమ్స్, ఫ్యాట్స్ ఉన్న ఫుడ్ ఐటమ్స్ ఒక పేపర్ మీద పెడితే అది ఎలా
అవుతుంది పేపర్ ఎలా అవుతుంది నాన్న ట్రాన్స్పరెంట్గా ఇట్ బికమ్ ట్రాన్స్పరెంట్ టోటల్లీ ఆర్ పార్షియల్. సో ఆ పేపర్ అంతా ఆయిల్ అబ్జర్వ్ చేసుకోవడం అలాగా ఉంటుంది. ఎస్ అన్నో. నెక్స్ట్ యాక్టివిటీ 2 నాన్న ఎయిమ్ టు కన్ఫర్మ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఫ్యాట్ ఇన్ గ్రౌండ్నట్ సీడ్స్. సో మనం ఇప్పుడు ఫ్యాట్ ఉంది లేదు అని చెప్పేసి ఏ ఫుడ్ ఐటమ్ మీద చేస్తున్నాం నాన్న? ఎస్, గ్రౌండ్నట్ సీడ్స్ మీద చేస్తున్నాం. వాట్ యూ నీడ్. సో ఆ టెస్ట్ చేయడానికి మనకి ఏమేమి కావాలి? గ్రౌండ్నట్ సీడ్స్, పీస్ ఆఫ్ వైట్ పేపర్, సిరామిక్ మోటర్. ఏంటన్నా? గ్రౌండ్నట్ సీడ్స్, పీస్ ఆఫ్ వైట్ పేపర్, సిరామిక్ మోటర్. సో ఇవి కావాల్సిన వస్తువులు నాన్న. ఓకే, హౌ టు డూ, ఎలా చేయాలి? టేక్ ఫ్యూ గ్రౌండ్నట్ సీడ్స్ ఇన్ ఏ సిరామిక్ మోటర్ అండ్ మేక్ ఏ ఫైన్ పేస్ట్. సో కొన్ని గ్రౌండ్నట్ సీడ్స్ తీసుకొని సిరామిక్ మోటర్లో వేసి అవి ఫైన్ పేస్ట్గా చేయాలి నాన్న. ప్లేస్ ద పేస్ట్ ఆన్ ద వైట్ పేపర్ అండ్ రబ్ ఇట్ ఫర్ ఫ్యూ సెకండ్స్. సో ఆ పేస్ట్ని దేని మీద వేయమంటున్నారు? ఒక వైట్ పేపర్ మీద వేసి ఫుల్గా రబ్ చేయమంటున్నారు. కొన్ని ఫ్యూ సెకండ్స్ వరకు మంచిగా రబ్ చేయమంటున్నారు. లీవ్ ఇట్ ఫర్ సమ్ టైమ్. ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ టు లీవ్ దట్ పేపర్ ఫర్ సమ్ టైమ్ నాన్న. ఇఫ్ ద వైట్ పేపర్ turns transparent or partially transparent then you can say that the groundnut seeds contain fat. So after some time, if the white paper turns transparent or partially transparent, ఓకేనా నాన్న. సో ఆ వైట్ పేపర్ ట్రాన్స్పరెంట్గా కానీ లేదా పార్షియల్ ట్రాన్స్పరెంట్గా కానీ ఆయిలీగా అయ్యింది అంటే అప్పుడు ఆ గ్రౌండ్నట్స్లో ఏమున్నట్టు నాన్న? ఫ్యాట్ అనేది ఉన్నట్టు అనమాట. సో వాట్ యు సీ, ద పేపర్ టర్న్స్ ట్రాన్స్పరెంట్, పార్షియలీ ట్రాన్స్పరెంట్, ఒపెక్. ఏంటన్నా? ట్రాన్స్పరెంట్, పార్షియలీ. ఏంటన్నా? ట్రాన్స్పరెంట్, partially is the correct answer. Okay, next what you learn nana? Fat is present in groundnut seeds. What ma? Fats is present in groundnut seeds. Okay nana. See next, table 4. Test the below materials to find out the presence of fat nana. See here, table 4 nana, food item, fat present, absent. So vada or bhaji. So ఈ రెండిట్లో ఫ్యాట్ అనేది ఉంటుందా లేదా నాన్న? బికాస్ we make these food items by using oil. ఎస్ ఆర్ నో? ఈ వడ కానీ బజ్జీ కానీ మనం డీప్ ఫ్రై చేస్తాం, ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి వీటిని మనం ఏదైనా ఒక పేపర్లో ప్యాక్ చేసినా ఆ పేపర్ అనేది ట్రాన్స్పరెంట్ అవుతుంది. ఎస్ ఆర్ నో? కాబట్టి వీటిల్లో ప్రజెంట్ ఏంటన్నా? ప్రజెంట్ అనమాట, ఫ్యాట్ ప్రజెంట్ అయ్యి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ రైస్ ఫ్లోర్ నాన్న. రైస్ ఫ్లోర్ అంటే ఏంటి నాన్న? బియ్యం పిండి. ఏంటన్నా? బియ్యం పిండి. సో బియ్యం పిండిలో ఫ్యాట్ కంటెంట్ ఉంటుందా నాన్న? లేదు. సో ఇది యాబ్సెంట్. నెక్స్ట్ నాన్న పాలకోవా. నాన్న. సో పాలకోవా కూడా మనం దాంట్లో ఘీ యూజ్ చేస్తాం కాబట్టి దీంట్లో కూడా ఫ్యాట్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది మన. సో మేక్ ఎ లిస్ట్ ఆఫ్ ఫుడ్ ఐటమ్ దట్ రిచ్ ఆర్ ఇన్ ఫుడ్ ఫ్యాట్స్. సో నాట్ ఓన్లీ దీస్ ఫుడ్ ఐటమ్స్ నాన్న, సమ్ మోర్ ఫుడ్ ఐటమ్స్ ఆర్ దేర్ ప్రజెంట్ ఇన్ fats nana. So collect those food items and write in one paper. Do you know why elders suggest us to take green leafy vegetables regularly? ఎందుకు మనకి పెద్దవాళ్ళు ఎక్కువగా గ్రీనీ వెజిటేబుల్స్ తీసుకోమని చెప్పేసి సజెస్ట్ చేస్తారు నాన్న? బికాస్ దే ఆర్ గుడ్ ఫర్ హెల్త్. ఓకే, నెక్స్ట్ minerals and vitamins nana. In this topic I make you another video. Up to the children, practice this table in your homework notes, and also I gave you some underline keywords nana. That one also practice in your homework notes. See nana, practice these keywords ma in page number 10 and page number 11. Here also I gave some keywords nana. So practice these keywords and this table in your homework notes. Up to the children, keep smiling, stay home, stay safe.